నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిక్కుడుగాయ కూర ఏ విధంగా వండాలో ఈ వీడియోలో చూసిద్దాము. ముందుగా చిక్కుడుగాయని తెంపి మంచిగా వాటర్లో కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్, 4-5 మిర్చీలు కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూసారా, చిక్కుడుకాయని ఒక 2 టైమ్స్ కడిగి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చిక్కుడుకాయ అంతా కూడా వేసేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే అది కొంచెం మగ్గిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసుకొని మనము ఒక 2 టమాటోస్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసేయాలి. టమాటో వేసేసి మళ్ళీ మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, టమాటో కూడా మొత్తం ఉడికిపోయింది. ఇంకా కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఉంచేసేయాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ టమాటో మొత్తం కూడా ఉడికిపోయింది. మనము ఇంకొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసేసుకుందాము. మీరు మిర్చి ఎక్కువ వేసుకోవాలనుకుంటే మొత్తం మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిపోయింది. ఈ కారం కొంచెం మొత్తంకి పట్టే విధంగా మూత పైన కొంచెం వాటర్ వేసి పెట్టేస్తున్నాను, సిమ్లో పెట్టేసి. ఒక 2-3 మినిట్స్కి మూత తీసి చూస్తే మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా, మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చిక్కుడుకాయ కర్రీని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.